अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। अंदर చెప్పండమ్మా కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే అంబోధర శ్యామల కుంతలాయై అతిప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమస్వాయై చ నమశివాయ గవాం దృష్ట్వా నమస్కృత్య కుర్యాచ్చైవ ప్రదక్షిణం ప్రదక్షిణీ కృతాదేన సప్తద్వీప వసుంధర. దీని అర్థం ఏమిటంటే ఆవుని చూసినంత మాత్రాన్ని నమస్కరించాలి. గవాం దృష్ట్వా నమస్కృత్య కుర్యాచ్చైవ ప్రదక్షిణం, ఒక్క ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణీ కృతాదేన ఎవడలా ప్రదక్షిణం చేస్తాడో సప్తద్వీపా వసుంధర, 7 ద్వీపాలతో ఉన్నటువంటి 7 కాంటినెంట్స్ తోటి నిండి ఉన్నటువంటి ఈ మొత్తం భూమండలం అంతా ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుందట ప్రదక్షిణం ఆవుకి చేస్తే. ఎంత విశేషం చూడండి, సామాన్యమైనటువంటి మాట కాదు ఇది. ఎందుకు వస్తుందయ్యా? ఏ ఒక ఆవుకి చేస్తేనే భూమండలం అంతా ప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుందా అంటే అవునండి. కృష్ణ పరమాత్మ ఇంకా భూమి మీద పుట్టలేదు, ఆ అవతారం ఇంకా రాలేదు. భయంకరంగా కంసాది రాక్షసులందరూ జరాసంధుడు రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ బాధను తట్టుకోలేకపోయింది భూమాత. వెంటనే ఆవిడ ఒక్క రూపం ధరించిందట మొత్తం భూమాత అంతా. ఏమిటి అంటే గోవులాగా తయారై వెళ్ళింది. గోవులాగా తయారయ్యి చక్కగా బ్రహ్మాండంగా తాను నడుచుకుంటూ పక్కనే వృషభం ధర్మదేవత అయింది. ధర్మదేవత ఎద్దు కింద మారింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవుడి రెండింటిని తీసుకొని వైకుంఠానికి చేరాడు. ఈ గోవు వెళ్ళింది కాబట్టే కృష్ణ పరమాత్మ భూమి మీద అవతారాన్ని ధరించాడు. అందుకే గోవిందుడయ్యాడు. గట్టిగా గోవిందా. మోమాట పడద్దు, గోవిందా అంటానికి మాత్రం మోమాట పడదు. ఇవాళ గోవిందా అనుకునే ఏదో రోజు గోవిందా అంటూ ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడు వాడ దృష్టం. గోవిందా. కాబట్టి ఆవుగా ఈ తల్లి వెళ్ళింది కాబట్టి భూమి అయ్యా ఓషధులన్నీ అయిపోయినాయి, ఓషధులు లేకుండా నిస్సారం అయిపోయింది భూమి అంతా అని పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి గోల చేస్తే అప్పుడు భూమాతని ఆయన అడిగేటప్పటికి భూమాత ఆవులాగా తయారైంది. ఇప్పుడు ఓషధులన్నీ నాలో నుంచి వస్తాయి, పితుక్కో, తద్వారా మళ్ళీ భూమి అంతా కూడా సారవంతమవుతుంది అని చెప్పింది. అంటే గోవు అంటే సమస్తమైనటువంటి ఓషధులు నిక్షిప్తమై ఉన్నాయి. మొన్ననే మనందరి జన్మాంతర సుకృతం వల్ల
అనంతశ్రీ విభూషితుడు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు శృంగేరి నుంచి మనకి ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ గోపూజ చేసి ఆ గోపూజ అయిన తర్వాత ఉపన్యాసం చెప్పి అందరిని అనుగ్రహించారు. స్వామివారు గోపూజ చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ సంస్థలో గోవులకు సంబంధించి మేము ఒక కార్యక్రమం చేస్తాము అని వచ్చింది మన వాసవి గోసేవ. అది ఒక అదృష్టం. ఏమిటండి గోవు యొక్క గొప్పతనము అంటే గావో విశ్వస్య మాతరః అంటారు. ఆవు విశ్వం మొత్తానికి తల్లి. తల్లి కొడుకును పోషిస్తుందా, కొడుకు తల్లిని పోషిస్తాడా? తల్లి